అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఏడాదిన్నర పాటు సాగిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఇక క్లైమాక్స్కు చేరినట్టే. క్లైమాక్స్కు చేరాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్ర పెద్దలు కూడా అసలు ఏమాత్రం ఒప్పుకోవట్ల. కేంద్ర పెద్దలు కూడా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టమనే చెప్తున్నారు. అండ్ జనం కూడా విసిగిపోయారు. మీడియా కూడా దీనికి సంబంధించిన అనేక అంశాలు అనేక కోణాల్లో రాసి అలసిపోయారు. సో జనం చర్చించుకోవడం మానేశారు. ఓన్లీ ఆ రెండు పార్టీలు మాత్రమే, ఒకవైపు టీడీపీ అండ్ జనసేన ఈ కూటమి వాళ్ళు, మరోవైపు వైసీపీ వాళ్ళు మాత్రమే వాదోపవాదాలు ఆడుకుంటూ పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు తప్ప జనం విసిగిపోయారు. కేంద్ర పెద్దలు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు దీన్ని ఆపేయమని. సో నేను అనుకోవడం ఇంకా లడ్డూ కథ ముగిసినట్టే. ఇంకా దీన్ని సాగదీస్తే కూటమికే నష్టం. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఒక సున్నితమైన అంశాన్ని ఎంత సాగదీస్తే అంత నష్టపోద్ది కూటమి అధికార పార్టీ. సో ఈ సెన్సిటివ్ విషయాన్ని ఇంకా ఆపేయాలి. అందుకే బహుశా కూటమి ప్రభుత్వం కూడా అదే భావించిందేమో. ఇంకా ఆపేయాలే, చాలా కాలమైందని భావించే 3 రోజుల కిందట అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ పెట్టారేమో. సుదీర్ఘ చర్చ పెట్టి సీఎం గారు 1 గంటన్నర మాట్లాడి, అండ్ డిప్యూటీ సీఎం గారు కాసేపు మాట్లాడారు, అండ్ దేవాదాయ శాఖ మంత్రి గారు ఒక 10 నిమిషాలు మాట్లాడారు, అండ్ కోన రవికుమార్ గారు కాసేపు, గౌతి శిరీష గారు కాసేపు, ఇలా చాలామంది ఎమ్మెల్యేలు దాదాపుగా 10 మంది సభ్యులు ఈ అంశం మీద మాట్లాడుతూ తలోక ఆరోపణ చేస్తూ చివరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. లడ్డూ స్కామ్లో ఏం జరిగింది, ఎవరెవరి పాత్ర ఏమిటి, టీటీడీ బోర్డు అంటే 2020లో అప్పటి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా వచ్చిన తర్వాత అప్పుడు బోర్డు తీసుకున్న నిర్ణయాలు, సో టెండర్ నిబంధనలు మార్చడం, టెండర్ నిబంధనలు మార్చిన కారణంగా అవినీతికి అవకాశం ఇవ్వడం, సో నెయ్యి కల్తీ జరిగిన తీరు, సో దానిలో ఎవరెవరు వాటా ఎంత, సో లబ్ధిదారులు ఎవరు, ఇదంతా జరిగిన తీరు మొత్తం కళ్ళకు కట్టినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మనం చూపించారు. చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, ఆయన కావాలనే చేశాడు అని చెప్పడానికి అదర్ దాన్ టీటీడీ ఇతర అంశాలను కూడా, ఆ వైసీపీ హయాంలో దేవాలయాల మీద దాడులు జరిగిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మనోభావాలను కించపరుస్తూ వ్యవహరించిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే ఆలయాలకు సతీ సమేతంగా వెళ్ళకపోవడం, అలాగే వైవి సుబ్బారెడ్డి గారి భార్య గారి చేతిలో బైబిల్ ఉండడం, అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుమార్తెకు ఇలా చేయడం, ఈ అంశాలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడారు సీఎం గారు. అంటే ఓవరాల్గా వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చేశారు. వైసీపీ వాళ్ళు కావాలని చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చేశారు, కల్తీ నెయ్యి అని తెలిసి 234 కోట్లు తినడానికి ఆ స్కామ్కి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు. ఇందులో డబ్బు కంటే అవినీతి కంటే హిందువుల మనోభావాలు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే వాళ్ళ ఉద్దేశం. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దానికి కారణం ఇదే. వాళ్ళకి ఎప్పుడూ హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ సెంటిమెంట్లన్నా, హిందూ భక్తులన్నా వాళ్ళకి లెక్కలేదు. దానికి కారణాలు ఇవి అని సీఎం గారు స్పష్టంగా అన్నీ చెప్తూ ఓవరాల్గా ఆ రోజు చర్చ దాదాపుగా 6 గంటల పాటు సాగింది ఈ ఓన్లీ కల్తీనే వ్యవహారం. ఆ తర్వాత వైసీపీ నుంచి అంత స్పీడ్గా రియాక్షన్ అయితే రాల. ఒక అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు సీఎం అండ్ డిప్యూటీ సీఎం స్థాయిలో అంత సుదీర్ఘంగా ప్రసంగించినప్పుడు దానికి కౌంటర్గా అందులో తప్పులు, ఆ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా, చెప్పలా. ఓన్లీ వాళ్ళ పత్రిక సాక్షిలో బ్యానర్లో కొన్ని వార్తలు రాశారు అంతే, సాక్షి ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు అంతే. కానీ బొత్స సత్యనారాయణ గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇంకెవరూ కూడా చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా ఇంకా ఈ దీనిలో చెప్పి విసిగిపోయారు. వాళ్ళు చెప్పడానికి కొత్త పాయింట్ అంటూ ఏమీ లేదు. ఏమనంటే హెరిటేజ్కి, ఇందాపూర్కి లింకులు చెప్పి ఇందాపూర్కి టీటీడీ నుంచి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి తప్ప ఆ పాత కల్తీనే వ్యవహారం మాట్లాడడానికి ఏమీ లేదు. అందులో దొరికిపోయారు కాబట్టి. సో ఓవరాల్గా నేను అనుకోవడం ఏంటంటే ఇంకా లడ్డు కల్తీ నెయ్యి కథ ముగిసినట్టే. మేబీ శాసన మండలిలో చర్చ జరిగితే జరగవచ్చు. అందులో 2 వర్గాలు సమంగా ఉంటారు కాబట్టి కాసేపు సీరియస్ డిస్కషన్ జరిగితే జరగవచ్చు మేబీ ఈ 4-5 రోజుల్లో. కానీ నేను అనుకోవడం ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఇంక ముగిసినట్టే. మీడియాలో కూడా ఇంక రాదు. ఎందుకంటే దానిలో విచారణ ముగిసింది, అరెస్టులు జరిగాయి, కుంభకోణం ఎంతో తేల్చారు. ఏం జరిగింది అనేది సీన్ టు సీన్ ఆల్రెడీ సుప్రీంకోర్టుకి కూడా రిపోర్ట్ వెళ్ళింది. సో దీనిలో రాజకీయ పార్టీలు ఎవరి వాదన వాళ్ళు చెప్పేశారు. కేంద్రం వరకు విషయం వెళ్ళింది. కేంద్రం ఆల్రెడీ కూటమిలో కొంతమంది పెద్దలకు చెప్పింది. ఇది హిందూస్కి సంబంధించిన అంశం కాబట్టి, సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మీరు ఎక్కువ నాన్చొద్దు, ఎక్కువ సాగదీయొద్దు అని
10 రోజులు 15 రోజుల కిందటే కేంద్రం నుంచి సమాచారం వచ్చింది కూటమి పెద్దలకి. అయినా సరే వైసీపీ వాళ్ళు ఆగట్లేదు కాబట్టి వీళ్ళు కూడా ఆగట్లేదు. బీజేపీకి కూడా విసుగొచ్చింది, ఆర్ఎస్ఎస్ పెద్దలకు కూడా విసుగొచ్చింది. ఎందుకంటే టీటీడీకి సంబంధించిన అంశం కదా, ఎందుకు అలా లాగుతున్నారు అని. సో అందుకే చివరికి ఇంకా లడ్డూ కథ అయితే ముగిసినట్టే. అంతిమంగా కూటమి వాళ్ళు అసెంబ్లీలో వేసిన బాల్ వైసీపీకి గట్టిగా తగిలింది. దానికి సమాధానం కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. నేను అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారేమో, చంద్రబాబు గారు మాట్లాడిన దానికి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి, దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తారేమో, విత్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఏమైనా చూపిస్తారేమో అనుకున్నాం. కానీ ఆయన రాలేదంటే ఇంకా ఒప్పుకున్నట్టే. సాక్షిలో రాసినా, ఇంకా సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టినా అదంతా కాదు. సో అంతిమంగా కూటమి వాళ్ళు వేసిన ఫైనల్ బాల్, ఫైనల్ వికెట్ పడినట్టే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.